పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము ప్రజలు ఇయాల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. పిల్లరా, ఒక ప్రశ్నార్థకమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము ప్రజలు ఇయాల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసులై ఉండాలి, దేవుని కొరకు నమ్మకస్తులై ఉండాలి, దేవుని యొక్క ఆలోచన మేరకు నడిచేవారై ఉండాలి. కానీ ఈనాటి దినాలలో పిల్లరా మనం గమనిస్తే అనేక మంది విశ్వాసఘాతకులైపోతున్నారు. పిల్లరా, విశ్వాసము కలిగిన వారిగా మనం ఉండాలి, విశ్వాసముతో దేవుని చూడాలి. విశ్వాసం లేని వారు ఆయనను చూడలేరు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఎవరైతే విశ్వాసం లేకుండా జీవిస్తారో వారు దేవుని చూడలేరు, వారు దేవుని బిడ్డలు కాలేరు, దేవుని ద్వారా ఏ కార్యాన్ని అనుభవించలేరు. కనుక మహా కార్యాలు ఎన్నో మన జీవితాల్లో చేయడానికి ఇష్టపడుతున్న దేవుని యొక్క సన్నిధానంలో మన విశ్వాసాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. అమ్మ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానవై పొమ్ము అని దేవుడు చెప్పినప్పుడు పిల్లరా అక్కడ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో నేను స్వస్థపరచగలనని నీవు నమ్ముచున్నావా అంటే విశ్వాసాన్ని పరీక్షించిన తర్వాత వారిలో విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోగి యొక్క ఆశ మేరకు అవసరాన్ని తీర్చేవాడు, స్వస్థత పరిచేవాడు. కనుక విశ్వాసాన్ని చూచే తండ్రికి పిల్లరా విశ్వాసఘాతకునిగా విశ్వాసఘాతకురాలిగా కనబడితే మన పిల్లరా దేవుడు ఎంతగా చింతిస్తాడు, ఎంతగా బాధపడతాడు. విశ్వాసినని చెప్పుకుంటున్నటువంటి వారు అనేక మంది విశ్వాసము లేని వారిగా విశ్వాసఘాతకులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఉంటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవునిలో విశ్వాసము కలిగి ఉండు. ఎందుకంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక ఒకవేళ నువ్వు చూస్తేనేగా నమ్మనంటున్నావేమో. ఆనాటి దినాలలో తోమా కూడా అదే మాట వాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, తోమా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక ఈరోజు మనమందరము కూడా యావత్ సృష్టిని కలుగు చేసిన సృష్టికర్తను విశ్వసించాం పిల్లరా. కాబట్టి ఆ విశ్వాసాన్ని నిత్యము కలిగి ఉండాలి. అనేక సందర్భాల్లో విశ్వాసం కలిగిన వారిగా జీవిస్తున్న నీవు మరికొన్ని సందర్భాలలో విశ్వాసఘాతకులుగా కనబడితే దేవుడికి ఏమాత్రం సంతోషం కాదు. ప్రియమైన వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో విశ్వాసాన్ని ఎప్పటికీ కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కోల్పోకూడదు, బలహీనమైనటువంటి విశ్వాసులుగా ఉండకూడదు. ఆనాటి దినాలలో శిష్యులు కూడా కొన్ని సందర్భాలలో అల్ప విశ్వాసులుగా కనబడ్డారు దేవుడికి. అందుకే అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? వాక్యం వింటున్న సహోదరి, నీ జీవితంలో భయం కలుగుతుందంటే కారణం నీ విశ్వాసము అల్పమైపోయింది. అల్పమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నవారు మాత్రమే ఈ లోక సంబంధమైన వాటిని చూసినప్పుడు భయపడుతూ ఉంటారు. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, విశ్వాసఘాతకునివి కాకుండా విశ్వాసము కలిగిన వారిగా దేవుని ఎడల మనల్ని మనం కనపరుచుకోవలసిన వారమై ఉన్నాం. అలాంటప్పుడు మన విశ్వాసమును బట్టి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. నివాసించిన కార్యాన్ని దేవుడు జరిగించాలి అని అంటే జరిగించగలడు అని దేవుడిని విశ్వసించగలగాలి. ఎవరైతే విశ్వసిస్తారో ఖచ్చితంగా దేవుడు నీ కార్యాన్ని జరిగిస్తాడు.